హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రెసిపీస్ విత్ అపర్ణ. ఈరోజు మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అది సేవ్. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు. ఇది చాట్స్లోకి అన్నిట్లోకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. టైంపాస్గా కూడా తీసుకోవచ్చు. దీని గురించి ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అందులో 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి స్పూన్తో కలపాలి. మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఈవెన్గా మనం స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొన్ని నీళ్లు వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. అయితే ఈ పిండి మనకు మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. మనకి ఈ సేవ్ మనము ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు మనకు హ్యాండ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా, టైట్గా అంత గట్టిగా ఉండకుండా మనం ఈజీగా ప్రెస్ చేసుకునేటట్టు మనం కలుపుకోవాలి పిండిని. అంటే మనం ఆయిల్లో మనం ఈ సేవ్ని ప్రెస్ చేసేటప్పుడు మనకు హ్యాండ్స్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా, ప్రెషర్ పడకుండా మనం అలా ఆ కన్సిస్టెన్సీలో మనము ఈ పిండిని మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మురుకుల పావు తీసుకొని దానికి సన్న హోల్స్ ఉన్న బిళ్ళని పెట్టి దాని లోపల మురుకుల పావు లోపల ఆయిల్ని మనం అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం మురుకులను సేవ్ని మనము ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా మనకు వస్తుందన్నమాట. ఇలా పెట్టి మనం వేడి నూనెలో డైరెక్ట్ మనం ఈ సన్న మురుకులాగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ మురుకు వేసినంతసేపు మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మనము వేయించుకోవాలి. ఒకవైపు మంచిగా వేగిన తర్వాత మనము ఇంకో వైపుకు తిరిగేసి మంచిగా వేయించుకోవాలి. ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వాటితో పాటు వేసుకొని వేయించుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా చూద్దాము. సేమ్ అలాగే వేసుకోవాలి. ఈ సేవ్ మనకి చాట్స్లోకి చనా చాట్, పల్లీ చాట్లోకి మనం వేసుకోవచ్చు. లేకపోతే టైంపాస్గా కూడా మనం డైరెక్ట్గా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా మనం ఇంట్లోనే క్రిస్పీ అండ్ టేస్టీ సేమ్ షాప్లో దొరికే వాటిలాగానే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.